పల్నాడు జిల్లా పెదనెమలిపురి గ్రామంలో అత్యంత ఘోరమైన ఘటన ఒకటి జరిగింది. ముఖ్యంగా పల్నాడు జిల్లా డీఎస్పీ స్థాయి అధికారి లక్ష్మీనారాయణ అని చెప్పేసి వైఎస్ఆర్‌సీపీ సానుభూతిపరుడైనటువంటి కమ్మ కులానికి చెందిన లక్ష్మీనారాయణని విపరీతంగా దూషించడంతో ఆయన మనస్తాపానికి గురయ్యి మరణ వాంగ్మూలం రాస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తే ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన రాసిన వివరాలు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వారు నన్ను విపరీతంగా హింసిస్తూ ఉన్నారు పోలీసుల ద్వారా. 35 లక్షల డబ్బులు కట్టాలి. లేకపోతే మీ మీద గంజాయి కేసులు పెడతామని చెప్తా ఉన్నారు. ఒక చిన్న వ్యాపారం చేసుకునే నేను, నా మీద డీఎస్పీ స్థాయి ఈ విధంగా దూషణకు దిగడంతో అత్యంత బాధాకరం. నా మరణంతోనైనా పోలీసులకు కనువిప్పు కలగాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నా మరణం తర్వాత నా కుటుంబానికి అండగా ఉండాలి. నా పాడెను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మోయాలి అంటూ ఆయన అత్యంత బాధతో ఈ మరణవాంగ్మూలం రాశారు. అయితే ఇక్కడ ప్రజలు చర్చించుకుంటూ ఉంటున్నది ఏంటంటే, కమ్మ వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయకూడదా? లేకపోతే రెడ్డి గారైతే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయగలరా? ఇదేమి రాజకీయం అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. ముఖ్యంగా పోలీసుల మీద అయితే పెద్ద ఎత్తున ఇప్పుడే కాదు అనేక సంఘటనలో పోలీసుల మీద మాత్రం వాళ్ళు చేసే సంఘటనల మీద ప్రజలు ద్వేషిస్తూనే ఉన్నారు.